మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథములో 2 పర్యాయములు ఆశ్చర్యపడినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తోంది. ఒక పర్యాయం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనములో శతాధిపతి యొక్క విశ్వాసమును చూచి యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తాం. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు స్వజనులే ఆయన పైన అవిశ్వాసాన్ని కలిగి ఉండటాన్ని బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపడ్డారు. నీ విశ్వాసం దేవుణ్ణి ఆశ్చర్యపరుస్తుందా, లేదా నీ అవిశ్వాసం దేవుణ్ణి ఆశ్చర్యపరిచేదిగా ఉందా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. కాబట్టి విశ్వాసము కలిగి ఉందాం.